ఇట్స్ నాట్ ఎనీమోర్ అండ్ ఓల్డ్ ఏజ్ కండిషన్ అనేది ఒక స్టేట్మెంట్. రైట్. దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎనీమోర్ ఓల్డ్ ఏజ్ కండిషన్. ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ అనేది ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ క్యాటరాక్ట్ అని మాట్లాడుకుంటే అగైన్ ఇందాక మీకు లెన్స్ గురించి చెప్పాను. ఫస్ట్ 40sలో ఏమైంది లెన్స్కి, ఆ ఎలాస్టిసిటీ తగ్గింది అంతే. అది మూవ్ అయ్యే స్పీడ్ అనేది తగ్గిపోయింది. తర్వాత ఏమవుతుంది, ఆ మూమెంట్ అనేది మొత్తం స్టాప్ అవుతుంది. అదేంటిది, గ్లాస్ లాగా రబ్బర్ లాగా ఉండే లెన్స్ స్టోన్ లాగా మారిపోతూ వస్తుంది గ్రాడ్యువల్గా. సో ఇదేంటి, ఇట్స్ బికమింగ్ ఎ స్టోన్ అయినప్పుడు ఏంటి, టోటలీ ఆ మూమెంట్ పోతుంది. నియర్ ఫోకసింగ్ కెపాసిటీ టోటలీ పోతుంది. టోటలీ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ. గ్లాస్ లాగా ఉండేది ఇట్స్ బికమ్ అ స్టోన్. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే కాంట్రాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు ఆర్ ఐఎమ్ సీయింగ్ యూ, ఆ కలర్ హ్యూ అనేది మారిపోతుంది. ఆ బ్లూని బ్లూ లాగా చూడరు వాళ్ళు, ఫేడెడ్ బ్లూ చూస్తారు. కానీ ఎందుకు పేషెంట్ కంప్లైంట్ చేయరు ఇది అంటే, బోత్ ఐస్ ఆర్ లైక్ దట్. ఈ కళ్ళు అలాగే చూస్తుంది, వాళ్ళకి కంపారిజన్ లేదు, ఇదే కలర్ అని ద బ్రెయిన్ ఇస్ థింకింగ్. సో ఫస్ట్ హేజీనెస్, అది కాంట్రాస్ట్ పోతుంది. తర్వాత మీరు కూడా బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. దట్స్ ఎ సీక్వెన్స్ హౌ పేషెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇది ఎందుకు నాట్ అన్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ అన్నామంటే, ఇంతకుముందు వెన్ మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో దేస్ మొండి గుర్తు వాళ్ళకి ఏంటి అంటే, చేతి రేఖలు కనపడినప్పుడే సర్జరీ చేయించుకోవాలి అని, అంటే మొత్తం బ్లాక్ అయిన తర్వాత చేయించుకోవాలి అనేది కాన్సెప్ట్. బట్ అది ఇంకా డస్ ఇట్ హోల్డ్ గుడ్ అంటే కాదు. ఎందుకు, ఇప్పుడు మనం చేసే టెక్నాలజీ అనేది, మనం వాడేది చిన్న మషిన్, ఒక చిన్న నీడిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్తో సర్జరీ చేస్తున్నాం. సో ఈ నీడిల్కి సాఫ్ట్గా ఉంటే ఈజీగా బ్రేక్ చేస్తుందా, నీడిల్ హార్డ్గా ఉంటే ఈజీగా బ్రేక్ చేస్తుంది? ఆబ్వియస్లీ సాఫ్ట్. బిస్కెట్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఈజీ టు బ్రేక్ విత్ అ నీడిల్ లైక్ ఇన్స్ట్రుమెంట్. అదే రాయిలాగా ఉన్నప్పుడు డెఫినెట్లీ నీడిల్కి కష్టంగా ఉంటుంది. నీడిల్కి కష్టంగా ఉంటే ఏమవుతుంది, డెఫినెట్లీ ఐ ఈజ్ సఫరింగ్. కరెక్ట్. నువ్వు చిన్న బిస్కెట్ని చిన్నగా బ్రేక్ చేయడానికి ట్రై చేసిన దానికి, నువ్వు రాయిని బ్రేక్ చేసిన ట్రై చేసిన దానికి, ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సఫరింగ్. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంటే పేషెంట్ అయ్యే. సో అర్లియర్ ద బెటర్. ఇంతకు ముందులాగా ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అంటే, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం నౌ చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఓల్డ్ ఏజ్లోనే కాదు, ఎర్లీగా కూడా క్యాటరాక్ట్స్ వస్తున్నాయి. ఏంటి, యూవీ ఎక్స్పోజర్, సన్లైట్ ఎక్స్పోజర్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్ తక్కువ అవడం కానీ, టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైమ్స్, బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఎర్లీగా వస్తున్నాయి.